వెల్కమ్ టు ఐజీ మీడియా. చికెన్ గున్యా, డెంగ్యూ అనేది విపరీతంగా ఉన్నాయి, భయపెడుతూ ఉన్నాయి. అసలు వీటి లక్షణాలు ఏంటి, రాకున్న జాగ్రత్తలు ఏంటి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సురేంద్రరాజు గారు అంబటి. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ప్రతి ఇంట్లో జ్వరంతో ఉన్న వాళ్ళు ఉంటూ ఉన్నారు, చికెన్ గున్యా, డెంగ్యూ అంటూ ఉన్నారు. అంటే ఈ సీజన్ వస్తాయా ఇంకంతేనా? ఈ మధ్యకాలంలో గత 15 ఏళ్ళుగా లేదు డెంగ్యూ, చికెన్ గున్యా. వర్షాకాలం కూడా రాలేదు. బట్ 15 ఏళ్ళ క్రితం వచ్చింది ఒకసారి పెద్ద ఎత్తున, లేక ఎపిడమిక్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఎపిడమిక్ అంటారు దీన్ని? అప్పుడు ఎపిడమిక్లో వచ్చింది. అప్పుడు స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గున్యా 3 ఒకేసారి వచ్చాయి. ఆ 3టికి ఒకే దోమ కారణమని పత్రికల్లో రాశారు. అప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ద్వారా సంగ్రహించిన సమాచారంతో మనకు పత్రికల ద్వారా తెలిసింది. ఏంటంటే ఈజిప్షియన్ జాతి దోమ అదని. ఈజిప్ట్లో పుట్టిన దోమ అది. మరి సడన్గా ఎలా వచ్చింది ఇండియా అంటే దట్స్ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్ టుగెదర్. బట్ దానివల్లే జరిగింది. 3 ఆ దోమ వల్లే వచ్చాయి. అయితే అప్పుడు స్వైన్ ఫ్లూ ఎక్కువ ఉండింది. ఆ స్వైన్ ఫ్లూ కంటిన్యూషనే మొన్నటి కోవిడ్ అనమాట. అయితే ఇది మాత్రం ఈ రెండు డెంగ్యూ, చికెన్, డెంగ్యూ ఎప్పటి నుంచో ఉంది. అంటే పాత రోజులు ఉండేది, అంటే ఒక 100 years బ్యాక్. ఆ తర్వాత లేదు అసలు అది. ఇట్ వాజ్ వ్యానిష్, ఇట్ గాట్ వ్యానిష్. సడన్లీ ఇట్ కేమ్ మళ్ళీ ఎందుకు వచ్చి. అంటే వ్యానిష్ ఎలా అవుతుంది డాక్టర్ గారు? దోమ జాతి లేదనుకోండి, ఆ దోమ అంతరించిపోతే ఉండదు, వ్యాధి ఉండదు. అట్లా అంతరించిపోవడం అనేది జరుగుతుంది. దోమ దానికే చచ్చిపోతుంటాయి, మళ్ళీ పుడుతుంటాయి. చికెన్ గున్యా అనేది ఇంకా రేర్, ఇట్ వాజ్ వెరీ రేర్ కైండ్ ఆఫ్ థింగ్. డెంగ్యూ వాజ్ మోర్ విరులెంట్ అనమాట. ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ పలకరించినా ఈ కేసులతో బిజీ ఉన్నామని చెప్తూ ఉన్నారు. అవును, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. డాక్టర్స్ లేక, బెడ్స్ లేక, స్పేస్ సరిపోక, ఒక కిక్కిరిసిన సుల్తాన్ బజార్ ప్రాంతంలాగా ఉంటున్నాయి హాస్పిటల్. పిక్చర్స్ బట్టి చూస్తున్నాం, హెవీ ట్రాఫిక్ ఉస్మానియా, గాంధీలో. అట్లాగే ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు అప్పట్లాగా, మళ్ళీ కోవిడ్ లాగా. ఎందుకు డాక్టర్ గారు ఇలా ఒకటేసారి ఇలా రావడం? 15 years బ్యాక్ వచ్చింది, మళ్ళీ 15-20 years అయిందమ్మా అది వచ్చి. అప్పుడు కూడా చాలా మంది, లక్షలాది మంది సఫర్ అయ్యారు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షలాది, వేలాది మంది చేరారు. నేను అప్పుడు కూడా యాక్టివ్గా అటెండెడ్ బోత్ డెంగ్యూ అండ్ చికెన్. ఎందుకంటే ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ కాదు కదా. సో వైరల్ ఇన్ఫెక్షన్ హోమియోలోనే ప్రాస్పెక్టివ్ ట్రీట్మెంట్, అంటే బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఉంది. ఇంగ్లీష్లో వైరస్ ట్రీట్మెంట్ అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాక్టీరియల్ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం. ఆబ్వియస్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఎక్కడైనా కానీ. సిమ్టమాటిక్ వాళ్ళు మందులు లేకుండా దే టేకింగ్ అప్ ద కేసెస్. బట్ హోమియోపతిలో సరైన చికిత్స ఉంది. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, ఎనీ అంటే వ్యాక్సిన్ అవసరమైన ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్కి అది హోమియోలోనే మీకు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఉంది. ఇంకా ఏ సిస్టమ్ హోమియోలో ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది డాక్టర్ గారు? సో జనరల్ గా ఇదంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి. మనము కోవిడ్ అప్పుడు ఇచ్చిన మందులు బ్రయోనియా అప్పుడు చెప్పాము అందరికి. బ్రయోనియా ఇస్ ద రెమెడీ అని, యూనివర్సల్ అప్పీల్, అందరికీ అదే బ్రయోనియా అని చెప్పాము అప్పుడు. అట్లా ఇప్పుడు కూడా దేర్ ఆర్ సర్టెన్ రెమెడీస్, 2-3 మందులే, వాటితోటి మనం వీ కెన్ హ్యాండిల్. 104 టెంపరేచర్, 105కి వెళ్ళింది ఈసారి. మరి 104 టెంపరేచర్ ఎలా ఉంటే మేము డోలో ఇలాంటివి వేసుకుంటాం. డోలో వేసినా కూడా తగ్గలేదు. చికెన్ గున్యా పడిపోతే దానికి సంబంధించిన ఇంకా సలైన్ పెట్టుకోవడం, ఇంట్లో చక్కెర కూడా అలా ఉంటుందా? అవి తప్పదు కదమ్మా, సలైన్ తీసుకోవడం ఎక్కడైనా తప్పదు కదా. లేదు, షుగర్ అండ్ సాల్ట్ వాటర్ ఓవరాల్ గా యూ కెన్ కన్జ్యూమ్. డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు రెండు ఒకటిలా ఉంటాయి? రెండు అమ్మా, అదే దే స్టార్ట్ విత్ కోల్డ్, కాఫ్, లైక్ కోవిడ్ లాగే ఉంటాయి అండి ఆల్మోస్ట్, హై ఫీవర్. ఇందులో ప్రధానంగా ఏంటంటే జాయింట్స్ స్వెల్ అయిపోతాయి, వాచిపోతాయి, ఇడిమా, అంటే ఇన్ఫ్లమేటరీ రొమాటిజం అంటామే, వాపు, ఎరుపు, నొప్పి అండ్ ఫీవర్. ముఖ్యంగా యాంకిల్స్, ఎల్బోస్, ఫింగర్స్, అట్లా నెక్స్ట్ నీస్. ఇందులో డెంగ్యూ, చికెన్ గున్యాలో ఇంకింత ఎక్కువ ఉంటుంది రొమాటిజం లక్షణాలు, ఇన్ఫ్లమేటరీ రొమాటిజం లక్షణాలు చికెన్ గున్యాలో ఎక్కువ, డెంగ్యూలో తక్కువ. అండ్ రెండిట్లో కూడా మీకు ప్లేట్లెట్స్ గణనీయంగా పడిపోతాయి, నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్, అండ్ వైట్ సెల్స్ కూడా తగ్గిపోతాయి. అంటే మీ ఇమ్యూనిటీ క్షయమైపోతుంటుంది, మీ ఆర్మీ కదా వైట్ సెల్స్, అవన్నీ తగ్గిపోతాయి. ఐదర్ దే గ్రో హెవీలీ ఇన్ నెంబర్ ఆర్ దే గో డౌన్. కంప్లైంట్ ఇదే ఉంటుంది, ప్లేట్లెట్స్ పడిపోయాయి, ప్లేట్లెట్స్ పడిపోవడం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇంగ్లీష్ డాక్టర్లు వాళ్ళకి వసతి ఉంది కనుక ప్లేట్లెట్స్ సపరేట్ చేసి బ్లడ్ నుంచి దే ఇంజెక్ట్ ప్లేట్లెట్స్ వి కాల్ ఇన్ఫ్యూజన్ అంటాం, దే ఇన్ఫ్యూజ్ ప్లేట్లెట్. బట్ వాతావరణం అలాగే ఉంది కదా, వ్యాధికారక ఫోర్సెస్ యాక్టివ్గానే కనుక దీస్ ప్లేట్లెట్స్ కాంట్ సర్వైవ్, దే డై.
మీరు ఎన్నిసార్లు ప్లేట్లెట్స్ వేసినా ఉపయోగం ఉండదు. వ్యాధి కారణం అట్నే ఉంచి దాన్ని మీరు ప్లేట్లెట్స్ హౌ కెన్ దే సర్వైవ్. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక డెంగ్యూ కేసు అనేది మనం ఒకటి కదా చూస్తున్నాం. 2, 3 అవును ఇప్పుడు నేను చెప్తున్నాను వేలాది కదా, లక్షల కేసులు ఫాదర్ అండ్ సన్ ఒకే ఫ్యామిలీలో సఫర్ అయ్యారు. లక్షణాలు ఇప్పుడు దోమ కుట్టింది, జ్వరం మొదలైనప్పుడే మనం ఏమైనా తెలుసుకోవచ్చు అంటే త్వరగా తగ్గించుకోవడానికి. అదే నేనేమంటున్నా, అందరినీ మీరు రిపోర్ట్స్ అవసరం లేదు, రిపోర్ట్స్ టైం పడుతుంది ఖచ్చితంగా అదే. ఇంకా ఎందుకంటే లక్షణాలు బట్టి మనకు అర్థమైపోద్ది కదా. జస్ట్ ఇప్పుడు కోవిడ్లో జాయింట్ పెయిన్స్ ఉండవు, మిగిలిన అన్నీ ఉంటాయి కోవిడ్లో. అందులో కోవిడ్లో ఏంటి, లంగ్ గట్స్ ఇన్వాల్వ్ కదా, ప్లూరల్ ఎఫ్యూజన్ ఇవన్నీ వస్తాయి. ఇందులో రెస్పిరేటరీ సిమ్టమ్స్ లేవు, లంగ్ సిమ్టమ్స్ లేవు, అది తేడా కోవిడ్కి దీనికి. ఇక్కడ పెయిన్స్, జాయింట్స్ అన్ని ఇన్ఫ్లేమ్ అయిపోయి వాచిపోయి భయంకరమైన పెయిన్ ఉంటుంది. అంటే ఎక్స్క్రూషియేటింగ్ అనే మాట ఉంది, అంటే అన్బేరబుల్ పెయిన్స్, తట్టుకోలేరు. దే కాంట్ మూవ్, దే కాంట్ వాక్, వాష్రూమ్ కూడా పోలేనంత పెయిన్స్ ఉంటాయి. అయితే డాక్టర్ గారు, ఈ దోమల వల్ల వస్తుంది ఇది. సో కొన్నాళ్ళు ఉంటాయి దోమలు, కొన్నాళ్ళు ఉండవు. సో ఎట్లా అంటే ముందు ముందు ఇలాంటివి రాకుండా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్స్. చిన్నపిల్లలు చాలా సఫర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇన్ఫాంట్స్, ఇన్ఫాంట్ కూడా ఏం దోమ అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటి, దోమ గొప్ప ఏం లేదు, తప్పు మనదే. అంటే మనిషికి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల దోమ కుట్టినందుకు వీడికి వస్తుంది. ఇప్పుడు అందరినీ దోమలు కుడుతున్నాయి, అందరు రావట్లేదు. అంటే దోమలు కుట్టిన రాని వాళ్ళకి ఏంటి అర్థం అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉందని. దోమ కాటు నుంచి తమ రక్షించుకోగల శక్తి, సామర్థ్యం వాళ్ళకు ఉన్నాయి. లేని వాళ్ళకు వస్తుంది. సో ఇమ్యూనిటీ ఈజ్ అట్ స్టేక్. ఇమ్యూనిటీ పెంచుకుంటే మిమ్మల్ని దోమ కరిచినాయి కాదు. ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? న్యాచురల్ వేస్ ఏమైనా ఉంటాయి? విటమిన్ D3 మీరు ఒక 12 వారాలు మూడు వాయిల్స్, అంటే 1 ml వాయిల్స్, 3 ఇంజెక్షన్స్, 5 ml ఓరల్ సొల్యూషన్స్ ఒక 9 weeks, అంటే మొత్తం 12 వారాలు చాలా స్ట్రిక్ట్గా సిన్సియర్గా మీరు 12 వారాలు విటమిన్ D తీసుకుంటే బాగుంటుంది. యూ గెట్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇట్లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చిన జబ్బులు వెంటనే తగ్గిపోతాయి, కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి. విటమిన్ D ఎవరిలో లేదు, మీకు తెలుసు కదా. విటమిన్ D ఎవరిలో లేదు. 12, 10, 6, 8 అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అయితే డాక్టర్ గారు, మీరు అన్నట్లుగా విటమిన్ D ఉంటే మంచిదని కోవిడ్ అప్పటి నుంచి వాడేస్తున్నారు, అంటే విరివిగా వాడేస్తున్నారు డాక్టర్. టాబ్లెట్స్ వాడకూడదు, మళ్ళీ కాల్షియం ఉండకూడదు, ఓన్లీ వైటమిన్ D, మినరల్లే ఉండదు. ఆ మినరల్ సాల్ట్స్ లో ఉంటుంది అది. సన్ విటమిన్ అంటే కొన్ని ఫుడ్స్లో కూడా ఉంటుంది, బట్ కష్టం ఫుడ్స్లో. బెటర్ ఏంటంటే సన్కి ఎక్స్పోజ్ కావడమే, మంచి స్ట్రాంగ్ సన్కి. అది కూడా ఓన్లీ యువర్ వీపు మాత్రమే ఉంది శక్తి, సన్ అబ్జార్బ్ చేసుకునే పవర్ ఎంటైర్ బాడీకి లేదు. వెన్నెముక ఉంటుంది కనుక ఆ వెన్నెముక ఉన్న భాగం అంటే నెక్ టు లోయర్ బ్యాక్. సో మీరు ముఖం ఇటు తిప్పి సన్ వైపు వీపు తిప్పి కూర్చొని సరిపోతుంది. అబ్జార్ప్షన్ అందుకే అవ్వట్లేదు, జనరల్ గా ఎండలో కూర్చోమంటారు, కూర్చుంటున్నారు, అయినా డి విటమిన్ రావట్లేదు. ఓన్లీ సన్ ఓన్లీ వీపుకే ఉంది, బికాజ్ అక్కడే ఉంది కదా యువర్ స్పైనల్ కార్డ్. స్పైన్ నుంచి అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది, అక్కడే ఉంది, వీపుకే ఉంది ఆ శక్తి. అందుకే మన పల్లెల్లో పనిచేసే రైతులు వాళ్ళెవరు షర్ట్స్ వేసుకుని పని చేస్తారు. అమాలీస్, హైదరాబాద్లో కూలీస్ వాళ్ళందరూ షర్ట్. సో దే గెట్ మోర్ సన్. వర్కింగ్ క్లాస్కి ఎక్కువ సన్తో స్నేహం, మనకు లేదు. మిడిల్ క్లాస్ ఎడ్యుకేషన్. కరోనా వాళ్ళని ఎఫెక్ట్ చేయలేదు కూడా. వాళ్ళు ఏం చేస్తుంది, కరోనా కదా అంతకు మించి వాళ్ళు బికాజ్ దే ఎక్స్పోజ్డ్ టు న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ లైట్. మనం లాక్డౌన్ లో ఇళ్లలో కూర్చున్నాం, వెళ్తురు లేదు, గాలి. సో మోడర్నిటీని మనం కొంచెం క్రిటికల్ గా ఎవాల్యుయేట్ చేసుకునే పవర్ ఉండాలి. అందరూ ఏం చేస్తున్నారు, మోడర్నిటీ గుడ్డిగా నమ్మేస్తున్నారు, దే ఎంబ్రేసింగ్ ఇట్ బ్లైండ్లీ. అది పోవాలి. డామినెంట్ ఐడియాను శంకించే స్వభావం మనిషికి ఉంటుంది కదా. ఎక్కువ మంది నమ్ముతున్నారని చెప్పి మనం దాన్ని నమ్మొద్దు. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా ఎండ్లో చూపించమంటారు డి విటమిన్ కోసం, అప్పుడు కూడా ఇదే ఫార్ములా వెనక. ఇప్పుడు మీరు సన్ ఎదురు కూర్చున్న కళ్ళు కష్టం ఉంది. అవును. సో సన్ చూపి చెప్తే మీరు ఫేస్ చేస్తుంది అగైన్స్ సన్. ఓన్లీ యువర్ బ్యాక్ ఈజ్ గెటింగ్ అబ్జార్బ్, సన్ అబ్జార్బ్ చేస్తుంది. ఇంకోటి కూడా ఉంది, మార్నింగ్ సన్ లో కూడా అంత ఉండదు విటమిన్ D. 10 to 2 అది కూడా చాలా మంది తెలియదు. మార్నింగ్ 10 to మధ్యాహ్నం 2 దాకానే ఉంటుంది విటమిన్ D. అప్పుడే ఎక్స్పోజ్ అవ్వాలి. మార్నింగ్ వాక్ చేస్తే లాభం లేదు. మార్నింగ్ వాక్ ఓన్లీ జనరల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్ బాగుంటుంది. సన్ రైజ్ టైం మంచిది, బట్ నాట్ ఫర్ విటమిన్ D. ఆ టైంకి ఉన్న వాల్యూ అది. ఫ్రెష్ బ్రీజ్ కదమ్మా. 10 to 2 ఐడియల్ టైం. సింథటిక్ బట్టలు వేసుకొని కూడా చాలా డెడ్లీ. వైటే వేసుకోవాలి, వైట్ వేసుకోవాలి, కాటన్ వేసుకోవాలి. కాటన్, హ్యాండ్లూమ్, ఖాదీ, ఖద్దరేది ఇంకా మంచి. ఖద్దర్ బని. అసలు ఎందుకు ఖద్దర్ వేసుకోమన్నారు ఏంటి? గాంధీ గారు చెప్పింది ఎవరు ఫాలో అవ్వాలి? ఏదైనా చెప్పారంటే దాని వెనక సైంటిఫిక్ చాలా చాలా ఉంటుంది. డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటివి వచ్చాయి, మందులు వాడుతూ ఉన్నారు.
వాడుతున్నప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి వీళ్ళు? ఆహారం ఎట్లా సహించదు కదమ్మా. లిక్విడ్ అయితే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, లెమన్ వాటర్, సాల్ట్ విత్ సాల్ట్ ఇలాంటివి. ఫుడ్ అంటే ఇంకా రాగి జావలాగా, సో రైస్ తీసుకోకూడదు. ఓకే. వస్తే ఎన్నాళ్ళు ఉంటుంది డాక్టర్ గారు ఈ ఫీవర్? ఎన్నాళ్ళైనా ఉంటుంది మీరు సరైన వైద్యం చేయకపోతే. ఓకే. బట్ హోమియోలో 3 days మ్యాక్సిమం. 3 days తగ్గిపోతుంది. పెయిన్స్, చికెన్ గున్యా అయితే పెయిన్స్ ఏళ్ల తరబడి ఉంటాయంటారు. అవును, అప్పటి పెయిన్స్ చాలా మంది ఉన్న వాళ్ళకి వస్తే నేను వాళ్ళందరికీ మన మందు తగ్గించు. ఫీవర్స్ ఇలాంటివి వచ్చి తగ్గిన తర్వాత కూడా ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటది. దాని వల్ల జుట్టు రాలిపోవడం, రకరకాల హెల్త్ మందుల ఇష్యూస్. వల్ల అవి మీరు వాడే మందుల వల్ల చుట్టారు. మీరు వాడే మందుల వల్ల డైజెషన్ దెబ్బతింటుంది, అబ్జార్ప్షన్, ఎసిమిలేషన్ దెబ్బతింటాయి. యాంటీబయాటిక్స్ వల్ల అందరికీ తెలిసిందే. ఇంకా అనవసరంగా ఇస్తున్నారు యాంటీబయాటిక్. అనవసరంగా ఇస్తున్నారని మీరు అంటారు. వైరల్ ఇన్ఫెక్షన్ లో ఎట్లా ఇస్తావు యాంటీబయాటిక్? నాట్ ఈవెన్ బ్యాక్టీరియా. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ డాక్టర్ గారు. కన్ఫ్యూజన్ లేదు, వెరీ క్లియర్, గ్రౌండ్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోనే పాప పనిచేయలేకపోతుంది. రెసిస్టెంట్ అయిపోయింది బ్యాక్టీరియా, తెలుసు కదా, డ్రగ్ రెసిస్టెంట్ అయిపోయింది. బ్యాక్టీరియా హెస్ గ్రోన్ స్ట్రాంగర్ దాన్ యువర్ యాంటీబయాటిక్. యాంటీబయాటిక్స్ తో మీరు జబ్బులను ఎదుర్కోవడం అనడం పెద్ద మూర్ఖత్వం. ఎప్పుడు యాక్సిడెంట్, సడన్ యాక్సిడెంట్ అనుకోకుండా ఏదైనా సడన్ చెప్పరు అంటే అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ లైఫ్. నార్మల్ కోర్సులు అవసరం లేదు, ఎందుకంటే అవి పనిచేయట్లేదు. లేదు లేదు, తర్వాత మచ్ లేటర్ 200 years దీని వయసు. ఈ హోమియోలో ఎలాంటి జబ్బులు తగ్గిస్తారు? ఎనీథింగ్ అక్యూట్ టు క్రానిక్, ముఖ్యంగా ఆటోఇమ్యూన్ కండిషన్స్ వేర్ దేర్ ఇస్ నో ట్రీట్మెంట్, అఫీషియల్ ట్రీట్మెంట్ లేని జబ్బులు. ఒకటి కాదమ్మా, పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఆల్ వైటల్ ఆర్గన్స్, ఎనీథింగ్. ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ థైరాయిడ్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే హోమియోపతి మందులు తయారయ్యేది ప్యూర్, మీరు హోమియో మందులో శక్తి ఉంటుంది కదా, మ్యాటర్ ఉంటుంది. అలోపతి ఓన్లీ మ్యాటర్, గ్రాములు పెంచుకుంటూ పోతారు. మనమేమో తగ్గించి 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 ప్యూర్ ఎనర్జీకి తీసుకొస్తాం. వేర్ దిస్ నో మ్యాటర్ ఎట్ ఆల్. ఉన్న నానో మ్యాటర్ ఉంటుంది, నానో పార్టికల్స్ విచ్ యూ కాంట్ సీ విత్ యువర్ నేకెడ్ ఐ, మైక్రోస్కోప్ కూడా చూడలేదు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, ఇందులో మెడిసినే లేదు కదా వాళ్ళు అంటుంటారు. ఎగ్జాక్ట్ సొల్యూషన్ అంటే ఈ డయాబెటీస్ ఇలాంటివి ఉన్నాయి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, వాటికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది హోమియోలో ఉందా? అంటే డయాబెటీస్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, మయోపతి, న్యూరోపతి, రెటినోపతి, ఇవన్నీ మనం వీ కెన్ హ్యాండిల్ వెల్. మోస్ట్ బాగా చేస్తాం మనం, బాగా తగ్గిస్తాం. చికెన్ గున్యా, డెంగీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గించుకునే ఛాన్స్ అనేది దీంట్లో. అది ఇంకోటి ఏంటంటే వెరీ స్పీడీ. ఇప్పుడు హోమియోపతి మీద ఉన్న అపప్రద ఏంటంటే చాలా స్లో వర్కింగ్ అని, కానీ ఎక్యూట్ కండిషన్ కదా ఇది, చాలా ఎక్యూట్, వెంటనే తగ్గాలి. కనుక ఎక్యూట్ కండిషన్లో అంతే ఎక్యూట్గా పనిచేస్తాయి హోమియో మందులు. ఇప్పుడు క్రానిక్ డిసీజ్ అప్పుడు తప్పదు కదా ఆలస్యం, బికాజ్ ఇట్ ఇస్ క్రానిక్, లాంగ్ డ్రాన్, ఎప్పటి నుంచో ఉంది కనుక సుదీర్ఘకాలం ఉంది కనుక దానికి ఎట్లా టైం పడుతుంది. బట్ ఎక్యూట్ కండిషన్లో హోమియో ఎక్యూట్గా పనిచేసేది అనేది ప్రజలు గుర్తించాలి. స్లో అనేది ఇక్కడ అవాస్తవం. ఇప్పుడు చూడండి, చికెన్ కోవిడ్ ఎట్లా తగ్గిస్తున్నాం, కోవిడ్ ఎట్లా తగ్గించాం 4 ఏళ్ళ నుంచి, ఇప్పుడు డెంగ్యూ ఎట్లా తగ్గిస్తున్నాం. ఒక్క కేసులో మనకు అసలు ఫెయిల్యూర్ అనేది లేదు. అయితే డాక్టర్ గారు, చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే, సో ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటారు, వాడుతున్నప్పుడు ఇలాంటి ఫీవర్స్ వస్తాయి, అప్రోచ్ అవుతారు మిమ్మల్ని, మీరు మందులు ఇస్తే ఇవి వాటి కాంబినేషన్లో వాడుకోవచ్చు. నేను వాటిని స్టాప్ చేయమంటాను. ఓకే, క్లమ్జీ అయిపోతుంది. అందులో అంటే అవి పనిచేయకనే వచ్చారు అది ఇక్కడికి, మళ్ళీ అవి ఎందుకు ఇంకా వాడడం? థైరాయిడ్, బీపీ ఇలాంటి వాటికి వాడే మందులు కూడా స్టాప్ చేస్తారా? చేయిస్తాను కదా, అంటే ఫేజ్డ్ మేనర్లో ఒకేసారి మనం ఆపొద్దు కదా. సిస్టమ్ దానికి అడాప్ట్ అయింది కనుక టేపరింగ్ డౌన్ అంటాం కదా, క్రమక్రమంగా వారానికి థైరాయిడ్లో కానీ, డయాబెటీస్లో కానీ, హైపర్ టెన్షన్లో కానీ ఒక క్రమ పద్ధతిలో ఒక 1 monthలో వీ కెన్ క్లోజ్ ఎంటైర్ ప్రాసెస్. అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ హై బ్లడ్ ప్రెషర్లో కూడా, హైపర్ టెన్షన్లో కూడా వీళ్ళంతా బలవంతపు వైద్యం అది, బీటా బ్లాకర్స్ అంటారు. దే బ్లాక్ ద పాత్వే. అట్లా కాదు కదా, వెజల్ని ఆ బ్లాక్స్ అని పోగొట్టాలి కదా, వెజల్లో బ్లాక్స్. లివర్ ఇష్యూతో మీ దగ్గరకు వచ్చారు అంటే టెస్ట్లన్నీ చేయించాకే మీరు వైద్యం మొదలు పెడతారా? హోమియోపతిలో ఉన్న బ్యూటీ ఏంటంటే యూ డోంట్ నీడ్ టెస్ట్. డాక్టర్కి ఉండాల్సిన క్లారిటీ కోసం అవసరం తప్ప మందుల సెలక్షన్కి రిపోర్ట్స్ వస్తుంది. వీ గో బై ద సిమ్టమ్స్ అండ్ సైన్స్. అంటే మనం చూసే సైన్స్, కళ్ళు, గోళ్ళు, నోరు, నాలుగు, కన్ను, పేషెంట్ చెప్పేవి అతను రాబట్టారు. మనం మందు సరైన మందును ఐడెంటిఫై చేయడానికి అవసరమైన సిమ్టమెటాలజీ అంతా మనం పేషెంట్ నుంచి మనం రాబట్టగలగాలి. ఆ ఓపిక హోమియో డాక్టర్ అవసరం.
సో దెన్ హీ విల్ ఫైండ్ ద రెమెడీ, ఎస్ కరెక్ట్ రెమెడీ. ఎస్ హోమియోపతిలో ఏంటంటే జబ్బుని బట్టి కూడా మందులు ఉండవు, రిపోర్ట్ బట్టి మందులు లేనట్టే జబ్బుని బట్టి జబ్బుని బట్టి కూడా లక్షణాలను బట్టి మందులు. మనం దాన్ని ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఎస్ అంటే ఖచ్చితంగా పేరు ఇంపార్టెంట్ కాదు హోమియోలో, జబ్బు పేరు ఇంపార్టెంట్. ఎస్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ డెంగ్యూ చికెన్ గున్యాకి సంబంధించిన ఈ దోమలు, సో ఆ దోమలు రావడానికి ఇంటి పరిసరాలు ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు. అంటే ఎలా వాటర్ లాగింగ్, నీరు ఇంటి చుట్టూ నీరు ఉండడం, కొంచెం తేమ వాతావరణం, చెట్లు ఎక్కువ ఉన్న చోట, కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉన్న చోట. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు, శ్రీలంక, అవును మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడైతే వాటర్ బాడీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ మన దగ్గర ఇంటి చుట్టూ తెలియకుండా ఉంటాయి కదా చిన్న చిన్న వాటర్ బ్లాక్ అయ్యి, అవును అవి ముఖ్యంగా పగటిపూట యాక్టివ్ ఉంటాయి. దోమలు, ఈ దోమలు దానిలాగా మలేరియా దోమలకు కాదు, అది అనాఫిలిస్ దోమ రాత్రులు ఎక్కువ. ఇప్పుడు అసలు అనాఫిలిస్ దోమ మిస్సింగ్, ఎక్కడ పోయిందో తెలియదు, ఎట్లా మాయమైందో తెలియదు. మలేరియా కేసులే లేవు దాదాపు. టైఫాయిడ్ ఉంది, అది బ్యాక్టీరియా అనుకోండి. ఈ మళ్ళీ మొన్నటిదా కోవిడ్, ఇప్పుడు చికెన్ గున్యా, డెంగ్యూ, మళ్ళీ స్వైన్ ఫ్లూ లేదు. దోమల్ని అరికట్టగలిగితే మనము దోమలు ఏమరి కట్టగలుగుతారు? మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డిడిటి అనేది స్ప్రే చేస్తారు కదా, దాంతో మనుషులు జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది. దోమలు సాగకపోగా మనిషికి ప్రమాదం కదా, కానీ ప్రభుత్వాలు బ్లైండ్గా చేస్తూనే ఉన్నాయి. బట్ నేనేంటంటే ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు గెయిన్ బ్యాక్ హిజ్ ఇమ్యూనిటీ. కోల్పోయిన ఇమ్యూనిటీని తిరిగి సాధించుకునే క్రమంలో హీ షుడ్ డూ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. అవసరమైన అన్ని చేసుకో, మందుల మీద ఆధారపడిన స్థితిలోకి రావాలి మనిషి. వైద్యుడు అవసరం, ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం, దట్ ఈస్ ఐడియల్ కండిషన్ కదా. ఫుడ్ మీద శ్రద్ధ పెట్టాలమ్మా. మినరల్ లేదు ఇప్పుడు మన ఫుడ్లో, వైటమిన్ లేదు, ప్రోటీన్ లేదు, ఓన్లీ షుగర్ తప్ప. ఎవ్రీబడి ఇస్ కన్జ్యూమింగ్ షుగర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, రైస్, వీట్, మైదా, వాట్ ఎవర్. ఎక్కడ చూసినా షుగరే కదా. షుగర్ ఏం చేస్తుందంటే మీ వ్యాధుల్ని పెంచుతుంది, కొత్త వ్యాధులు తీసుకొస్తుంది, ఉన్న వ్యాధులు పెంచుతుంది, ఇమ్యూనిటీని హరించేస్తుంది. సో షుగర్ ఇంటేక్ బాగా తగ్గించుకొని డ్రాస్టిక్గా ఫ్యాట్, మినరల్, ప్రోటీన్ అండ్ వైటమిన్ ఇవి పెంచుకుంటే మీరు హెల్తీగా ఉంటారు. చాలా చక్కగా చెప్పారండి. జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాము. సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి, అది ఏదైనా సరే, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వాట్ ఎవర్. అసలు రావమ్మా అప్పుడు మీకు ఏ జబ్బులు, ఇమ్యూనిటీ ఉంటే ఏ జబ్బులు. ఖచ్చితంగా డాక్టర్ గారు మీరు అన్నట్లు డి విటమిన్ తీసుకోవాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు తీసుకోవాలి. అది ఇంగ్లీష్ వైద్యం అనుకోకూడదు, విటమిన్ ఇస్ విటమిన్. మీరు చాలా చక్కగా చెప్పారు ఎండకి ఏ టైంలో ఉండాలని. చాలా మందికి సన్ రైజ్ అప్పుడు ఉంటూ ఉంటారు, దానివల్ల ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.